నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో అందరికీ ఉపయోగపడే ఒక యూస్ఫుల్ ట్రిక్, ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక చాలామంది ఏంటంటే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి త్రూ చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకేనా? సో అంటే పేపర్ వర్క్ లేకుండా, రైటింగ్ చేయకుండా ఏంటంటే ఆన్లైన్లోనే, సో పీడిఎఫ్లోనే ఎడిట్ చేసుకొని ఆన్లైన్లోనే త్రూ చేస్తూ ఉంటారు అన్నమాట. అది ఇమేజ్ రూపంలో కానివ్వండి, లేదా పీడిఎఫ్ రూపంలో కానివ్వండి, ఆన్లైన్లో త్రూ చేస్తూ ఉంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 15G ఉందండి, ఈపీఎఫ్ ఖాతాదారులకి 15G ఉంది. సో దాన్ని ఫిల్ చేసి అక్కడ మనం సిగ్నేచర్ చేసి మనము పెట్టాలి. ఓకేనా? అంటే మనము పేపర్ వర్క్ కాకుండా జస్ట్ పీడిఎఫ్ని ఎడిట్ చేసి సో మనము డైరెక్ట్గా ఏంటంటే త్రూ చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో. ఓకే, సో పేపర్ వర్క్ లేకుండా. అయితే అక్కడ సిగ్నేచర్ పెట్టాలి కదా. సో ఆ సిగ్నేచర్ ఏ విధంగా పెట్టాలి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. అసలు మనం ఆ సిగ్నేచర్ని ఎక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ఎట్లా పెట్టాలి, ఏంటి, అసలు ఆన్లైన్లో ఎవరైనా అప్లికేషన్ త్రూ చేసినప్పుడు ఎట్లాంటి సందర్భాల్లో సిగ్నేచర్ పెట్టాల్సి వస్తే ఎలా పెట్టుకోవచ్చు ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు. ఓకే, సో దానికి కానీ మీరు ఏం చేస్తారంటే ఈ వెబ్సైట్ని విజిట్ చేయాలి. ఓకేనా? సైన్ వెల్ అని చెప్పేసి మీకు ఒక వెబ్సైట్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ నుంచి మీకు కావాల్సిన సైన్ని డ్రా చేసుకోవచ్చు, లేదా టైప్ చేసుకోవచ్చు. టైప్ చేసి మీకు కావాల్సిన ఏదైనా ఒక సిగ్నేచర్ని జస్ట్ మీరు మీ పేరుని, అంటే నా పేరు శివ కదా, శివ అని చెప్పి టైప్ చేశాను అనుకోండి. సో టైప్ చేసి పెడితే ఇక్కడ ఆ పేరు మీద అనేక రకాల సైన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఏదో ఒక సైన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ మనకేంటంటే మన ఒరిజినల్ సిగ్నేచర్నే పెట్టాలి తప్పనిసరిగా, కాబట్టి సో డ్రా చేస్తే బెటర్. ఓకేనా? సో ఇక్కడ మనకేంటంటే డ్రా సిగ్నేచర్ అని చెప్పేసి ఉంది. దీన్ని క్లిక్ చేసాం అనుకోండి, ఆ లోడింగ్ తీసుకొని ఎట్లా మనకు బాక్స్ అయితే వస్తుంది. ఆ సిగ్నేచర్ మీకు ఏ కలర్లో కావాలని సెట్ చేసుకొని, నేనైతే బ్లాక్ సెట్ చేసుకున్నాను. జస్ట్ ఇక్కడ మీరు డ్రా చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రా చేస్తాను చూడండి ఇక్కడ నేను. ఓకేనా? డ్రా చేసి జస్ట్ ఎట్లా అన్నాను చూడండి మీరు. ఓకేనా? ఒక సిగ్నేచర్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకే, సో చూడొచ్చు చాలా నీట్గా ఉంటుంది సిగ్నేచర్ అయితే. మనం ఎట్లయితే మనం డ్రా చేస్తామో అట్లానే సిగ్నేచర్ ఇక్కడ రెడీ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఈ సిగ్నేచర్ మీరు ఎట్లయితే పెడతారో అట్లానే ఉంది అని మీరు నిర్ధారించుకున్న తర్వాత ఇక్కడ మనకి సేవ్ అని చెప్పేసి బటన్ కనిపిస్తుంది, చూసారండి. సో దీన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీన్ని మీరు ఆన్ చేసుకున్నారు అనుకోండి, లైక్ ఇప్పుడు మనకి PNG ఫైల్ ఫార్మాట్లో వస్తుంది అనమాట. PNG ఫైల్ ఫార్మాట్ అంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఏమి లేకుండా జస్ట్ సిగ్నేచర్ మాత్రమే చూపిస్తుంది. అది చాలామంది తెలిసే ఉంటుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇట్లాంటివి మనం చేయకుండా జస్ట్ మనం ఈ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ని ఆన్ చేసుకుంటే జస్ట్ మనకి ఆ సిగ్నేచర్ మాత్రమే వస్తుంది. అట్లా కాకుండా డౌన్లోడ్ అని చెప్పేసి మనం క్లిక్ చేసాం అనుకోండి, వైట్ పేపర్ మీద సిగ్నేచర్ మనకి వస్తుంది, అంటే డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఓకే, నాకైతే బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండకూడదు. ఓకే, సో అందుకే నేను దీన్ని ఆన్ చేసుకుంటున్నాను. ఆన్ చేసి డౌన్లోడ్ అని చెప్పేసి క్లిక్ చేశానండి. సో ఇక్కడ మనకైతే సిగ్నేచర్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఓకేనా? సో దీన్ని నేను డెస్క్టాప్ మీద పెట్టుకుంటున్నాను. ఓకేనా? సో మీరు చెక్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ కనబట్టలేదు ఇక్కడ. ఓకేనా? జస్ట్ బ్లాక్ మాత్రమే కనిపిస్తుంది. మనకి ఎట్లానే ఉండలేదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మళ్ళీ రిమూవ్ చేసుకోలేం కాబట్టి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఒక ఫైల్ని ఫోటోషాప్లోకి అయితే తీసుకెళ్తున్నాను. ఓకేనా? నేను ఈ 15G ఏదైతే ఉందో దాన్నే తీసుకెళ్ళాను. సో మీకు ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్. సో మీరు పీడిఎఫ్లో పెట్టాలనుకోండి, జేపీజీని మీరు ఎడిట్ చేసుకుని దాన్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకొని అప్పుడు మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. లేదా ఓన్లీ జేపీజీని పెట్టుకుంటే జేపీజీ పెట్టుకోవచ్చు ఫైల్ ఫార్మాట్లో. ఏ ఫైల్ ఫార్మాట్ కావాలంటే ఆ ఫైల్ ఫార్మాట్ మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆన్లైన్లో చాలా ఉన్నాయి, పీడిఎఫ్ టు జేపీజీ కన్వర్ట్ చేయొచ్చు, జేపీజీ పీడిఎఫ్ కన్వర్ట్ చేయొచ్చు. ఓకేనా? బట్ ముందుగా మనం ఏంటంటే ఎడిట్ చేసుకోవాలి కాబట్టి సో నేనైతే ఇక్కడ ఫోటోషాప్ అయితే ఓపెన్ చేశాను. మీరు మొబైల్లో కూడా డ్రా చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. బట్ మీ మొబైల్లో ఏదైనా ఇమేజ్ ఎడిటింగ్ సంబంధించిన అప్లికేషన్ అయితే ఉండాలి. ఓకేనా? సో చాలా అప్లికేషన్స్ అయితే ఉన్నాయి మనకి ప్లే స్టోర్లో, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అక్కడ నుంచి ఎడిట్ చేసుకొని మీరు దాన్ని మళ్ళీ మీరు పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకొని మళ్ళీ అక్కడ మీరు త్రూ చేయొచ్చు. ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. బట్ మనం సిగ్నేచర్ మనకు మెయిన్ కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు నేను పెట్టిన సిగ్నేచర్ని కూడా తీసుకెళ్తున్నాను ఫోటోషాప్లోకి, మీరు చూడొచ్చు. ఓకే, సో జస్ట్ దీన్ని ఏంటంటే డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తే సరిపోతుంది. జస్ట్ నేను డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేశానండి, మీరు చూడొచ్చు. ఓకేనా? ఎక్కడైతే సిగ్నేచర్ ఉందో సిగ్నేచర్ ఆఫ్ ద డిక్లరెంట్ అని చెప్పేసి అక్కడ. ఓకే, సో మళ్ళీ దీన్ని డ్రాగ్ చేసి డ్రాప్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీ పీసీలో ఆల్ట్ బటన్ ఉంటుంది కదా, సో ఆల్ట్ బటన్ పట్టుకొని
జస్ట్ మీరు ఇట్లా డ్రాగ్ చేస్తే సరిపోతుంది అనమాట. మనకి రెండో సిగ్నేచర్ వస్తుంది. సో మీరు చూడొచ్చు. సో ఇట్లా ఓకేనా. సో ఇట్లా మనము సిగ్నేచర్ చేసి సో దీనంతా ఫిల్ చేసి అంటే మనము పీడిఎఫ్ ఎడిట్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ సాఫ్ట్వేర్ నుంచి మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేసేసి ఓకే. సో దీన్ని మళ్ళీ మనం ఇమేజ్ ఫైల్ ఫార్మాట్లోకి తీసుకొచ్చి అప్పుడు ఎట్లా మనం ఈ ఇమేజ్ని ఎట్లా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఓకేనా సైన్ని సో మళ్ళీ దీన్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకొని ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం త్రూ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎక్కడైతే అక్కడ సబ్మిట్ చేయొచ్చు అనమాట ఆన్లైన్ అప్లికేషన్. అంటే ఒక సిగ్నేచర్ ఎట్లా తయారు చేయాలి, ఎట్లా పెట్టాలి ఏంటి అనేది మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తాను అనమాట. ఓకే. సో ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఓకేనా. అంటే మనకి పేపర్ వర్క్ అయితే తగ్గిపోతుంది దీనివల్ల. మళ్ళీ మనం పేపర్ వర్క్ అంటే రాయాలి, మళ్ళీ దాన్ని స్కాన్ చేయాలి, పెట్టాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుంది ఓకేనా. చూసారు కదండి, మీకు ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకే. సో ఇట్లాంటి వీడియోస్ కావాలంటే మీకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో తప్పనిసరిగా నేను చూసి మీకు ఎట్లాంటి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకేనండి. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మనకి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తీసుకున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన మాట్లాడచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.